హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్య అర్ణ. అరౌండ్ 1:30 అయిపోయింది. ఈ చూడడానికి చిన్న పనిలా ఉంది కానీ చాలా ఎక్కువ పని అయింది. ఇంకా మార్నింగ్ 6కి లేచాను. ఇంకా లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా నా తర్వాత అయితే పిల్లలు లేచిందో తవ్వదు కదా, అందుకు లేచి ఒకవైపు టీ పెట్టాను మా వారికి. ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. పన్నీర్ కర్రీ నేను ఎక్కువ గ్రేవీలో కాకుండా పీసెస్ ఎక్కువ వేసి కొంచెం గ్రేవీ తక్కువగానే వేసాను. అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుందని. నైట్ నిద్ర లేనప్పుడు మార్నింగ్ టీ తాగితే కొంచెం ఆ డల్నెస్ నెక్స్ట్ ఆ మత్తుగా ఉండేదంతా నాకు పోయినట్టు అనిపిస్తుంది. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది. మా వారికి కూడా టీ పెట్టమన్నారు. ఇంకిద్దరం టీ తాగి ఫస్ట్ ఈరోజు మార్నింగ్ ఇంకా ఏం ఫుడ్ లేకుండా ఫస్ట్ టీయే తాగుతున్నాము. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళ పనులు అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇది పెద్ద పాప డ్రెస్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పాపకి, అంటే ఆర్యకి 1.5 years ఉన్నప్పుడు కృష్ణాష్టమికి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది. సో అది నేను ఇంకా అలా దాచిపెట్టాను అనమాట. ఇప్పుడు ఇది చిన్న పాపకి యూజ్ అవుతుంది కదా, ఇంకా అందుకే చిన్న పాపకి ఏం తీసుకోలేదు. ఇంకా పెద్దవాళ్ళవి చిన్నపిల్లలకు వేసేస్తాం కదా. నెక్స్ట్ ఇవి మొన్న మా జతిన్కి ఆర్య రాఖీ కట్టింది కదా, అప్పుడు ఇద్దరికి డ్రెస్సెస్ ఇచ్చాడనమాట బాబు. తాతయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మా చిన్ని కన్నయ్యతో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఆర్య, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పవా కన్నయ్య, చిన్ని కన్నయ్య. నీకు వద్దా వీడియో? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతాదంతా మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. తాతయ్య వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పాను కదా, కాకపోతే వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నారు బైక్ మీద. ఇంకా వర్షం పడుతుంది కదా, మాతో వచ్చేయమని చెప్పి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తాతయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇదే పిన్ని వాళ్ళ. క్లైమేట్ నిన్నట్లాగే చాలా బాగుంది. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. నైట్ నుంచి వర్షం పడుతుంది. మీకు చూపిస్తాను చూడండి, వ్యూ చాలా బాగుంటుంది మా సైడ్. ఇప్పుడు ఈ హౌస్ చూస్తున్నారు కదా, ఇది మా పెద్దనాన్న వాళ్ళ హౌస్. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయారు. కానీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. క్లైమేట్ చాలా బాగుంది కదా. యాక్చువల్గా నేను ఇంటర్ ఇక్కడే చదువుకున్నాను, తాటిపూడిలో. అంటే ఇక్కడ నాకు సీట్ వచ్చింది రెసిడెన్షియల్ కాలేజ్లో. సో ఆ 2 yearsలో ఒక 2 times మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పట్లో పెద్దనాన్న ఉండేవారు కాబట్టి వెళ్ళాము. ఆ తర్వాత ఇంక ఇంటర్ అయిపోయిన తర్వాత మేము వేరే ఊరికి వెళ్ళిపోయాము చదువుకోవడానికి. పెద్దనాన్న కూడా చనిపోయారు. ఈ తాటిపూడి క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం ఇంటర్ నుంచి కూడా. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళినప్పుడు మీకు నేను మా కాలేజ్ చూపిస్తాను. యాక్చువల్గా రైట్ సైడ్ కాలేజ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ కూర్చోవడం వల్ల మీకు కాలేజ్ని షూట్ చేసి చూపించలేదు. ఈసారి డెఫినెట్గా చూపిస్తాను. మా కాలేజ్ బయటకు ఎలా ఉన్నా సరే లోపల మాత్రం చాలా మెమరీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ అక్కడ చదివే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది, మిగతా వాళ్ళకి పెద్దగా చెప్పిన అర్థం కాదు. నెక్స్ట్ ఇంకొకటి, మీ కాలేజ్లో చదివిన 2 years కూడా మాకు పిక్నిక్ స్పాట్ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ డ్యాము. నెక్స్ట్ ఇంకొక స్పాట్ చూపిస్తాను, అది కూడా. పిక్నిక్ ఇయర్లీ వన్స్ ఉంటుందంటే మమ్మల్ని ఒక్కసారి మాత్రమే బయటికి తీసుకెళ్లేవాళ్ళు. అంటే మా నార్మల్ పబ్లిక్ హాలిడేస్ కాకుండా ఒక్కసారి మాత్రం బయటికి తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళేటప్పుడు డ్యామ్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి ఒక మార్నింగ్ అంతా అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ మాకు ఫుడ్ అది అరేంజ్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అని పెట్టేవారు అనమాట. అప్పట్లో అదే పెద్ద గొప్ప. మాకు ఏదో బయటికి ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే మా పిక్నిక్ స్పాట్. 2 years కూడా అదే. నెక్స్ట్ మా సిస్టర్ కూడా ఇక్కడే చదువుకుంది ఇంటరు, తనకు కూడా సేమ్ అదేనమాట. అదే పిక్నిక్ స్పాటు, అదే డ్యాము. యాక్చువల్గా ముందు రోజు చాలా ప్రిపేర్ అయ్యాను.
అంటే తాతయ్యకి విష్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేయాలి, నెక్స్ట్ స్వీట్స్ అవి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా రికార్డ్ చేసుకోవాలి, అవన్నీ మెమరీస్గా దాచుకోవాలని చెప్పి. కాకపోతే ఇంకా భయం వేసింది, అంటే ఇవన్నీ కొత్త కదా, మొబైల్ పట్టుకొని అంత షూట్ చేయడము రికార్డ్ చేయడము, తాతయ్య ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను ఇంకేదే షూట్ చేయలేదు. ఇదే తాతయ్య వాళ్ళ హౌస్. మా ఆర్య కొంచెం మార్నింగ్ స్లీప్ డిస్టర్బ్ అయిందని చెప్పాను కదా, సో ఇంకా ఇక్కడ ఉయ్యాలు కట్టేసరికి ఇంక అందులో పడుకొని కొంచెం యాక్టివ్ అయింది. ఆయనే మా తాతయ్య కృష్ణమూర్తిరాజు గారు. ఆయనదే రోజు పుట్టినరోజు అనమాట. ఇంకా ఆయనతో కొంతసేపు కూర్చొని మొబైల్ అవి పక్కన పెట్టి కొంతసేపు బాగా మాట్లాడుకున్నాము అందరం కలిసి. ఇంకా మాట్లాడుకున్న తర్వాత క్లైమేట్ కూడా బాగుంది, వర్షం తగ్గింది, చాలా చల్లగా ఉంది ఈరోజు. ఇంకా ఈ వెదర్ ఇలా ఉన్నప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా ఆవిడే మా అమ్మ, తాతయ్య వాళ్ళ వైఫ్, మా చిన్న పాపని ఎత్తుకున్నారు కదా ఆవిడ. ఇంకా పడుకొని లేచిన తర్వాత మా ఆర్య కొంచెం యాక్టివ్ అయింది. ఇంకా ఇప్పుడు వర్షం పడేదంతా కొంచెం నాచు పట్టింది కదా నేలంతా కూడా, అది ఎక్కడ పడిపోద్దా అని చెప్పి దాని చుట్టూ తిరుక్కుంటూ కూర్చున్నాను నేను కూడా. ఇంకా లంచ్ చేసింది అవి కూడా నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోయే ముందు దేవుడి గదిలోకి వచ్చి కొంచెం దండవది పెట్టుకొని ఇంక స్టార్ట్ అయ్యాము. మా చిన్న పాప ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేసరికి తను చూసేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా తాతయ్య వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా విజయనగరంలో రిలేటివ్స్ ఉన్నారు, అత్తయ్య వాళ్ళు. అయితే ఆవిడకి కొంచెం హెల్త్ బాగోట్లేదు, సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంక ఈరోజు బాబా భజన పెట్టుకొని పిలిచారనమాట రమ్మని. ఇంక సరే ఇంకా ఎలాగ ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంకా అది కూడా చూసుకొని వెళ్దాము, మామూలు ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అని చెప్పి ఇంక విజయనగరం ఆ అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంక వెళ్ళే దారిలో కూడా మంచి మంచి లొకేషన్సే ఉంటాయి ఈ జర్నీ అంతా కూడా. అంటే ఎస్కోట్ నుంచి విజయనగరం వెళ్ళే రూట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళకి 4 మెంబర్స్ ఉన్నారు మనవాళ్ళు. సో వాళ్ళందరితో పాటు ఆర్య కూర్చొని బాగా ఆడుకుంది, మా చిన్న పాపతో కూడా వాళ్ళు బాగా ఆడుకున్నారు. ఇంక పిల్లలందరూ దగ్గర కలిసారంటే బాగుంటుంది కదా చూడడానికి కూడా. ఇంకా మా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, ఇక్కడ ఎవరు చుట్టుపక్కల పిల్లలు లేరు మేము ఉండే ఏరియాలో. సో ఇలా పిల్లలు ఉండేసరికి చాలా యాక్టివ్ అయిపోద్ది మా ఆర్య. జేజీకి దండం పెట్టుకో అని చెప్తే కళ్ళు మూసుకొని భజన చేస్తుంది మా ఆర్య. ఒక్క ఫోటో తీయించుకోలేదు. అరే జేజీకి దండం పెట్టుకో. ఇంకా వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి కారు ఎక్కిన తర్వాత మా ఆర్య కొంచెం డల్ అయిపోయింది, అంటే పిల్లలతో కొంతసేపు ఆడింది కదా, ఇంకా సో వాళ్ళందరినీ మిస్ అయినట్టుంది. ఇంక తను కొంతసేపు ఆడించాను. మా చిన్న పాప ఇంక మళ్ళీ కారు ఎక్కగానే పడుకుండిపోతుంది, ఏదో తనకి ఉయ్యాలు ఊగినట్టు ఉంటుందేమో కారు ఎక్కగానే. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు ఇంక మళ్ళీ అదే రూట్లో వచ్చాము మేము. మీకు మార్నింగ్ చూపించాను కదా డ్యాము, ఆ రోడ్ వచ్చేసి పాత బ్రిడ్జు, ఇది వచ్చేసి కొత్త హైవే అనమాట. ఇక్కడ నుంచి కొంచెం జూమ్ చేశాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు చూసే వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇంక నాకు మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి ఇదంతా రికార్డ్ చేసుకుంటున్నాను. అంటే నేను చదివేటప్పుడు ఇలా ఉండేది కాదు, వేరేలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. ఇంకొక 10 years పోయిన తర్వాత అది ఎలా అవుతుందో కూడా తెలియదు, అందుకే రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మా చిన్న పాప కూడా లేచిన తర్వాత తను ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని తను చూసుకుని నవ్వుకుంటుంది. దాన్ని చూసి నేను కూడా నవ్వుకుంటున్నాను. ఇంకంతే కదా, పిల్లల్ని చూసి మురిసిపోవడమే మనం ఖాళీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంక మా వారు వెజిటబుల్స్ తీసుకోవడానికి దిగారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళని కూడా డ్రాప్ చేసేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళకు కూడా బాయ్ చెప్పేసి మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడ ఒక మామ ఉన్నారు కదా, ఆవిడ మా తాతయ్యకి అత్తగారు. ఈ రిలేషన్స్ అనేవి మీకు నేను ఒకరోజు క్లియర్గా చెప్తాను మనుషులను చూపించి. బాగుంటాయి కొన్ని రిలేషన్స్, చాలా ఫన్నీగా ఉంటాయి కదా. ఫన్నీ అంటే ఇంకేం కాదు, అంటే ఆయనే పెద్దవారు కదా, సో ఆయనకి అత్తగారంటే ఇంకా అసలు అలాంటి అంత ఏజ్ వాళ్ళని చూడడం అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాను, మామ ఇచ్చారు ఇవన్నీ. ఇవి ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది మార్నింగ్ వెజ్ బిర్యానీ చేశారు మా అమ్మ, సో ఇంకా మాకు నైట్కి తినమని ఇది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది జున్ను మా ఆర్య కోసం, ఇంక పప్పు కూడా ఆర్య కోసం, రైసు,
నెక్స్ట్ ఈరోజు స్వీట్ చేశారు మా అమ్మ ప్రసాదం. ఇంక ఇది కూడా ఇచ్చారు. జంతికలు, పూతరేకులు. నెక్స్ట్ చెట్టు ఉంది మాకు, నిమ్మకాయల చెట్టు. సో అవి కొన్ని ఇచ్చారు. దేవుడికి కొబ్బరికాయలు ఇచ్చారు. నెక్స్ట్ పువ్వులు కూడా ఇచ్చారు. ఇవి చెకోడీలు. నెక్స్ట్ ఇవేంటంటే సాయిబాబా భజన చెప్పాను కదా మీకు, సాయిబాబా భజనకి వెళ్ళామని చెప్పి అక్కడ అత్తయ్య వాళ్ళు తాంబూలం ఇచ్చారు, స్వీట్స్ను నెక్స్ట్ ప్రసాదం ఇచ్చారు. ఇంక ఇవేంటంటే అక్కడ చూపించాను కదా మీకు మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకున్నానని చెప్పి అవి. ఇంక ఇవన్నీ నీట్గా సర్దుకొని ఈ వ్లాగింగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.